ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ శుభాశీస్సులు. నేను మీ సంతోష్ మాస్టర్ని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోకర్ణపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లాలో పనిచేయుచున్నాను. ఈరోజు మనం 10వ తరగతిలో నైతిక విలువలు బోధించేటువంటి శతక మాధుర్యం అనే ఒక పాఠంలోని అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దామా? మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు భాగంలో మనం చెప్పుకుంటున్న ముఖ్యాంశాలేంటో మనం చూద్దాం. మొదటగా 7వ పద్యం కవి పరిచయం వివరణ, 8వ పద్యం కవి పరిచయం వివరణ, 9వ పద్యం కవి పరిచయం వివరణ, చివరగా 10వ పద్యం కవి పరిచయం వివరణ. ఈ భాగం ద్వారా మనం సాధించాల్సిన అభ్యసన లక్ష్యాలేంటో ఒక్కసారి చూద్దాం రండి. శతక పద్యాలను రాగయుక్తంగా భావయుక్తంగా పాడగలుగుతారు, నైతిక విలువలను గురించి తెలుసుకోగలుగుతారు, సజ్జన సాంగత్యం వలన కలిగే మేలును తెలుసుకోగలుగుతారు, మూల్యాంకనంలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతారు. ఈ విధమైనటువంటి అభ్యసన లక్ష్యాలు ఉన్నటువంటి పాఠం ఒకసారి చూద్దామా? భావమెట్టులుండే పలుకట్టిదయ్యుండు, పలుకులెట్టివైన పనులునట్లు, పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగా, మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగా ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఒకసారి ఈ పద్యాన్ని రాసినటువంటి కవయిత్రి పరిచయాన్ని చూద్దాం. ఈ పద్యాన్ని రాసిన దార్ల సుందరీమణి 19వ శతాబ్దికి చెందిన కవయిత్రి. గుంటూరు జిల్లా చెర్లగుడిపాడులో జన్మించారు. భావలింగ శతకాన్ని రచించారు. ఈ పద్యానికి సంబంధించిన కృత్యం 1లో మొదటి ప్రశ్నను చూద్దామా? మంచి ఫలితములు ఎలా చేకూరుతాయి? ఆ అభిమానం వలన, ఆ మనుష్యుల వలన, మంచి పనుల వలన, మాతృభాష వలన. సరైన జవాబు మంచి పనుల వలన. చక్కగా చెప్పారు పిల్లలు. ఇక కృత్యం 1లో 2వ ప్రశ్న చూద్దాం. వేటిని బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి? ఆ ఆలోచనలు, ఆ ఆవేదనలు, అనుమానాలు, అవమానాలు. ఆలోచనలు సరైన జవాబు పిల్లలు. శభాష్, బాగా చెప్పారు. తరువాత పద్యాన్ని చూద్దామా? మాతృభాషయందు మాతృదేశమునందు, మాతృభాషయందు మాతృదేశమునందు, మమతలేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి, తగని మమతయుండు మృగపక్షి జాతికి, కూడ తెలియలేవే కుప్పుసామి. పద్యాన్ని మరోసారి చెప్పుకుందాం. మాతృభాషయందు మాతృదేశమునందు, మమతలేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి, కూడ తెలియలేవే కుప్పుసామి. ప్రతి మనిషికి మాతృభాష అన్నా, మాతృదేశమన్నా అభిమానాన్ని కలిగి ఉండాలి. అలా లేనటువంటి వాడు అసలు మనిషితో సమానమే కాదు.
ఎందుకంటే మృగాలకైనా పక్షులకైనా తమ జాతి పట్ల అభిమానం ఉంటుంది కదా. ఈ భావాన్ని మరోసారి చూద్దాం. ఓ కుప్పుసామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడేనా? జంతువులకి పక్షులకి కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా అని రాసినటువంటి కవి ఎవరో చూద్దాం. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కృష్ణా జిల్లాలో జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన కుప్పుసామి శతకం, సూత పురాణం, రాణా ప్రతాప్ వంటి ఎన్నో రచనలు చేశారు. శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు వీరి యొక్క కుమారులు. సరే పిల్లలు, ఈ పద్యానికి సంబంధించిన కృత్యం 2లో మొదటి ప్రశ్నను చూద్దాం. మన దేశం పైన మనకు ఏమి కలిగి ఉండాలి? ఆ అభిమానం, అవమానం, అనుమానం, ద్వేషం. అభిమానం సరైన జవాబు పిల్లలు. ఇక రెండవ ప్రశ్న, ఈ పద్యంలో అనురాగం అనే మాటకు గల సమానార్థకం ఏమిటి? అనురాగం అంటే ఏమిటి? భాష, తగని, పక్షిజాతి, మమత. సరైన జవాబు మమత. చక్కనైన సమాధానం పిల్లలు. ఇక మనం తరువాతి పద్యంలోకి వెళదామా? పాఠంలో మనకివ్వబడినటువంటి 9వ పద్యం. ఇది కాదదియను, నది కాదిదియను, నిది అదియు వదిలి ఎదియో పదరున్, వదలని ముదములు బొదలగా నదవదబడి చెదరి ఎడద హరిహరనాథ. ఇది కాదదియను, నది కాదిదియను, ఇది అదియు వదలి ఎదియో పదరున్, వదలని ముదములు బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. మన మనస్సు ఇది కాదు అది అంటుంది, అది కాదు ఇది అంటుంది. కొన్నిసార్లు ఇది అది కాకుండా ఇంకేదో కావాలంటుంది. కాబట్టి ఓ హరిహరనాథ, నా మనస్సు చంచలం కాకుండా ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలనిపిస్తుంది, కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలనిపిస్తుంది. మరలా ఇది అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతోంది. నాకు ఉన్నదానితో తృప్తి కడిగే వివేకాన్ని కలిగించు ఓ ప్రభూ అని వేడుకుంటున్నటువంటి రచయిత ఎవరో చూద్దాం. శ్రీ షేక్ మహమ్మద్ హుస్సేన్ 20వ శతాబ్దికి చెందినటువంటి ఆధునిక కవి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. ఈయన హరిహరనాథ శతకాన్ని రచించారు. సరే పిల్లలు, దీనికి సంబంధించిన కృత్యాలు ఒకసారి చూద్దామా? కృత్యం 3లో మొదటి ప్రశ్న. కవి ప్రభువుని ఏం ప్రసాదించమని కోరుకున్నాడు? తృప్తిపడే వివేకం, అధికారం, అస్థిరత్వం, అవివేకం. చెప్పండి పిల్లలు. సరైన జవాబు తృప్తిపడే వివేకం. ఇక రెండవ ప్రశ్న చూద్దామా? పై పద్యంలో ఎడద అంటే అర్థం ఏమిటి? తృప్తి, మనసు, ఏకాగ్రత, కలత. సరైన జవాబు ఏంటో చూద్దామా? మనసు. సరైన జవాబు పిల్లలు. ఇప్పుడు మన పాఠంలో ఇవ్వబడిన 10వ పద్యాన్ని చూద్దాం. ధరలో ఎంతటి దుర్జనుండైనా సత్సంగ ప్రభావంబుచే
పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము సంగుటన్ గదా సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వరా ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము సంగుటన్ గదా సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వరా. ఓ వెంకటాద్రీశ్వరా, ఈ పద్యానికి సంబంధించినటువంటి భావం ఏంటో చూద్దామా? ఓ వెంకటాద్రీశ్వరా, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలనే ఆలోచిస్తాడు. అది ఎలా అంటే, సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలములను అందిస్తోంది కదా. కాబట్టి మంచివారితో మనం ఎల్లప్పుడూ స్నేహంగా ఉండాలి. ఈ నైతిక విలువను మనం అలవాటు చేసుకున్నట్లయితే మనం జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉండొచ్చు. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి గురించి చూద్దాం. శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారు ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దికి చెందినటువంటి ఆధునిక కవి. వెంకటాద్రీశ్వర శతకం, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. విద్యార్థులు, ఈ పద్యానికి సంబంధించిన కృత్యం 4ని చూద్దామా? అందులో మొదటి ప్రశ్న, సూర్యుని యొక్క స్నేహం వల్ల మబ్బులకు తీయని జలాన్ని అందించేది ఎవరు? సూర్యుడు, సముద్రం, మబ్బులు, చెడ్డవాడు. చెప్పండి పిల్లలు. సరైన జవాబు సముద్రం. సరైన సమాధానం పిల్లలు. ఇక తరువాతి ప్రశ్నను చూద్దాం. పద్యంలో గల పదాలలో సజ్జనుడు అనే పదానికి గల వ్యతిరేక పదం గుర్తించండి. సత్సంగము, స్వాదుజలము, ధర, దుర్జనుడు. సరైన సమాధానం దుర్జనుడు. సజ్జనుడికి వ్యతిరేక పదం దుర్జనుడు. సరే పిల్లలు, దీని ద్వారా మనం నేర్చుకున్న ప్రధాన అంశములు చూద్దాం. మనకి వచ్చే ఫలితాలు మనసు బట్టి ఆధారపడి ఉంటాయి. మాతృభాషమందు, మాతృభూమిపైన ప్రతి వారికి అభిమానం కలిగి ఉండాలి. లేకపోతే అసలు వాడు మనిషే కాదు. చంచలమైన మనస్సు కాకుండా స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. మంచివారి సాంగత్యంలో మాత్రమే ఇతరులకి మేలు చేయగలం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సత్సంగతిని కలిగి ఉండాలి. విద్యార్థులు, ఇప్పుడు మనం మూల్యాంకనం కొన్ని ప్రశ్నల్ని చూద్దామా? సరే, మొదటి ప్రశ్న, భాస్వంతుడు అనగా ఎవరు? సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, సముద్రుడు. సరైన సమాధానం సూర్యుడు. ఇక రెండవ ప్రశ్న, కుప్పుసామి శతకం రచయిత ఎవరు? త్రిపురనేని రామస్వామి, దార్ల సుందరీమణి, సీతారామశాస్త్రి, మహమ్మద్ హుస్సేన్. సరైన జవాబు త్రిపురనేని రామస్వామి. తరువాతి ప్రశ్న ఏంటో చూద్దామా పిల్లలు? మూడవ ప్రశ్న, దార్ల సుందరీమణి గారు ఏ ప్రాంతవాసులు? పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా అంగలూరు,
గుంటూరు జిల్లా చెర్లగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి. సరైన జవాబు గుంటూరు జిల్లా చెర్లగుడిపాడు. సరైన సమాధానం పిల్లలు. 4వ ప్రశ్న, ధర అనే పదానికి నానార్థాలు చెప్పండి. ధర అనే పదానికి నానార్థాలను మనం చెప్పాలి. సూర్యుడు చంద్రుడు, సముద్రుడు ఇంద్రుడు, వెల భూమి, సూర్యుడు భూమి. చెప్పండి పిల్లలు. సరైనటువంటి సమాధానం వెల భూమి. తరువాతి ప్రశ్న, వెంకటాద్రీశ్వర శతకం, సుందరోత్పల రామాయణం మొదలైన రచనలు చేసిన కవి ఎవరు? త్రిపురనేని రామస్వామి, దార్ల సుందరీమణి, మహమ్మద్ హుస్సేన్, గాడేపల్లి సీతారామ్మూర్తి. పై రచనలు చేసినటువంటి కవి గాడేపల్లి సీతారామ్మూర్తి. సరైన సమాధానం పిల్లలు. మీ ఉపాధ్యాయుల సహాయంతో వివిధ కవులు వారు రాసిన శతకాలు పట్టికను తయారు చేయండి. సరే పిల్లలు, మళ్ళీ మనం తరువాయి భాగంలో మిగతా పాఠ్య విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఉంటా పిల్లలు.